మంచిర్యాల జిల్లా కేంద్రంలో ప్రారంభమైనటువంటి మంచిర్యాల జిల్లా ఆవిర్భావ సభకి మరి ఇప్పుడు విచ్చేసినటువంటి మన 1,00,000 కిలోమీటర్ల మా భూమి రథయాత్ర రథసారథి గౌరవ పెద్దలు ప్రియతమ నాయకులు డాక్టర్ విశారదన్ మహారాజ్ గారిని ఇప్పుడు ఈ జేఏసీ ఆవిర్భావ సభను ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా కోరుతాను. లిస్ట్ రాదన్న పోయిందా, మైక్ పోయిందా? ఇందాకట్లాగా లేదు కదా, లేడా మైక్ సంబంధించిన ఆయన? ఫోన్ చేసి పిలువు. మంచిర్యాల జిల్లా బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆవిర్భావ సభకు సభాధ్యక్షులు ఎవరు? సభాధ్యక్షులు మీరేనా? లక్ష్మణ్ గారికి, పడాల రామన్న బీసీ సంఘం, సుద్దమల్ల హరికృష్ణ కార్మిక సంఘం, ప్రకాష్ గారు బీసీ నాయకులు, ఏదునూరి రమేష్ గారు జిల్లా కన్వీనర్, సదానందం మంచెర్ల గారు, కడారి రమేష్ గారు మాదిగ దండోర, చుంచు రాజకిరణ్, సందనగిరి రాజేశ్వర్ గారు అడ్వకేట్, ఇంకా అనేక ఉద్యమాల ప్రతినిధులకి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న నాతో సభకి హైదరాబాద్ నుండి వచ్చిన నాగం కుమారస్వామి ప్రొఫెసర్ గారికి, ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి సభ్యులందరికీ అందరికీ జై భీమ్, జై భారత రాజ్యాంగం, జై బీసీ ఎస్సీ ఎస్టీ. ఈ సభలో రాజకీయ కోరిక లేనివారు రాజకీయ అధికారాన్ని సంపాదించాలి. రాజకీయ అధికారం సంపాదించాలంటే మనకి రాజకీయ కోరిక ఉండాలి. రాజకీయ అధికారం ద్వారా మాత్రమే తరతరాలుగా యుగయుగాలుగా మన జాతుల జీవితాల యొక్క పేదరికాన్ని, అవమానాన్ని, మనం పడుతున్న తరతరాల దుఃఖాన్ని, యుగయుగాల బానిసత్వాన్ని బద్దలు కొట్టుకొని మన జీవితాన్ని సుఖ సంతోషాలతో ఈ భూమి మీదకి వచ్చిన ఈ మానవ జన్మకి సుఖ సంతోషాలను తెచ్చుకొని మంచి జీవితాన్ని పొందగలిగేది ఒక్క అధికారంతో మాత్రమే. అధికారం మనకి రావాలి అంటే మనకి రాజకీయ కోరిక ఉండాలి. రాజకీయ కోరిక లేకపోతే అధికారం రాదు. అధికారమే రాకపోతే మన జీవితాలకి విముక్తి లేదు. నీ యుగయుగాల పేదరికం అంతే ఉంటుంది.
నీ తరతరాల పేదరికం అంతే ఉంటుంది. నీ బంధువులు, నీ చుట్టాలు, నీ పరివారం అకాల మరణాలు, చావులు, దుఃఖం, కన్నీళ్లు, అనారోగ్యాలు, మరణాలు మొత్తం ఇదే. దేనికి? కేవలం మన జాతులకి అధికారం లేకపోవడం. అధికారం ఎక్కడి నుంచి వస్తుంది? నీ గుండెల్లో రాజకీయ కోరిక లేకుండా బ్రతికినంత కాలం నీకు అధికారం రాదు. కాబట్టి రాజకీయ కోరిక లేని వాళ్ళు ఈ సభలో దేనికి కూర్చుంటున్నారు అని అడుగుతున్నారు. ఎంతకాలం ఈ అమాయకత్వ ముఖాలతో సభలకు పోదాం? ఎన్ని వందల వేల సభలకు హాజరైదాం? ఎందుకోసం సభలో కూర్చుంటున్నావు? అసలు నీ సభ ప్రవేశం దేనికి? అసలు ఆ సభలోకి ఒక రెడ్డి గారు సభలోకి వస్తున్నాడంటే, ఒక వెలమగారు సభలోకి వస్తున్నాడంటే అతడికి సుదీర్ఘ ప్రణాళిక ఉంటుంది ఆ మీటింగ్కి రావడానికి. ఎందుకు హాజరవుతున్నారో ఒక ప్రణాళిక ఉంటుంది. ఆ సభ ద్వారా తన వర్గం, తన జాతి, తన జీవితం ఎట్లా మార్చుకోవాలో తనకు ఒక ప్రణాళిక ఉంటుంది. నీవు సభలోకి రావడానికి నీ ప్రణాళిక ఏంటి? అసలు నీ ఆలోచన ఏంటి? అందుకనే ఈ సదస్సులోకి నీకు రాజకీయ కోరుకుంటేనే ఈ సదస్సులో కూర్చోను. నీకు రాజకీయ కోరిక లేనప్పుడు నువ్వు ఈ సదస్సుకి అర్హత లేదు. నీకు సగం మంది వెళ్ళిపోతాం సార్ అంటే పోను, పోయి వెళ్ళిపో. అందరం వెళ్ళిపోతాం సార్ అంటే వెళ్ళిపోండి. ఉండడం ద్వారా ఏ ప్రయోజనం వెళ్ళినప్పుడు పోవడం ద్వారా కూడా ఏం ఉరిగేది లేదు కదా. నువ్వు ఒక జాతి నుంచి వచ్చినావు, ఒక చాకలి జాతి నుంచి 10 లక్షల మంది ఉన్నారు. నువ్వు చదువుకొని సమాజాన్ని చూసి ఈడికి వచ్చినావు. నీ చాకలి జాతిని మార్చడానికి నువ్వు అసెంబ్లీలోకి పోయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గల్లాబట్టి నా 10 లక్షల మంది చాకలలో బతుకేంద్రా అని వాడిని గల్లాబట్టి బజారుకి ఇచ్చే జ్ఞానం, యుద్ధం నీకు లేనప్పుడు ఈ సభకి ఎందుకు వచ్చినావు? నువ్వు దేనికోసం వచ్చినావు? మంచిర్యాల ఒక గోదావరి ఒడ్డున ఉన్నటువంటి ఒక ప్రాంతం, ఒక అటవీ ప్రాంతం, ఒక భూగర్భ గనులున్న ప్రాంతం. అనేక రాష్ట్రాల సమ్మేళనం ఇక్కడికి వచ్చిన బొగ్గుగనుల ద్వారా భూమి బద్దలు కొట్టి బొగ్గును బయటికి తీయడానికి ఏ అగ్రకులం వాడు రాలేదు. ఎందుకంటే అతడు పని చేయడు, అతడికి ధైర్యం లేదు, అతడికి సృజనాత్మకత లేదు, అతడికి మానవీయ కోణం లేదు. కానీ మంచిర్యాల అసెంబ్లీలో వెలమగౌడలు, రెడ్డిగౌడలు మాత్రమే ఎమ్మెల్యేలు అవుతారు. మంచిర్యాల మంచిర్యాలలో మొత్తం కమ్యూనిస్టు సాహిత్యం, మంచిర్యాలలో మొత్తం విప్లవాత్మక చైతన్యం ఉందంటారు. రెడ్డి కాకపోతే రావు, రావు కాకపోతే రెడ్డి. ఎక్కడి నుంచి పుట్టుకొస్తారు వీళ్ళు? అంటే మంచిర్యాల ప్రాంతంలో ఉన్న లక్షలాది మంది ఈ ప్రజలని అంతిమంగా వాళ్ళని సింహాసనం మీద కూర్చోబెట్టడానికే వాళ్ళ ప్రణాళిక నడుస్తుంది. అడవులలో ఉండే దివాకర్ రావు, హనుమంతరావు, ఇంకా అంతకుముందు ఇంకొక ఆయన వేల ఎకరాల గడీ దొరల నుంచి ఎమ్మెల్యేలు అయ్యారు. ఇక్కడ అలాంటి ఎమ్మెల్యేలై మంచిర్యాలని శాసించారు. రెడ్లు రావులు ఇతరే. ఇంతమంది కార్మిక లోకం నుంచి ఇక్కడ ఎమ్మెల్యే, ఇంతమంది శ్రామిక లోకం నుంచి చట్టసభలో నీ ప్రతినిధి. ఇది నడిచినటువంటి చరిత్ర. స్వాతంత్రం రాకముందు ఈ అడవి ప్రాంతంలో వెలమ కడి సంస్థానాలే
వచ్చిన తర్వాత వెలమగడిల నుంచి మళ్ళీ చట్టసభలోకి ఎమ్మెల్యేలు ఎంపీలు. తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ ఈ రెడ్డి వెలమదొరలే ఇక్కడి నుంచి. ఏ ఉద్యమం వచ్చినా మంచిర్యాలలో సభలకి హాజరయ్యే మనం రాజకీయ బలమైన కోరిక మనకి లేనప్పుడు మరి వాళ్ళు ఎమ్మెల్యే లేదు. మీకే ఆలోచన లేదు, రాజకీయ ఆలోచన అంటే ఒక రాజకీయ కోరికని మీ మెదడులో మీ హృదయంలో పెట్టుకోండి. రాజకీయ కోరిక లేకపోతే మీకు అధికారం రాదు. అధికారం రాకపోతే మీరు ఏ జాతి నుంచి వచ్చారో ఆ జాతుల నుంచి ఆ సహబాధిత వర్గం మీ జాతులలో ఆర్థిక సామాజిక ఆత్మగౌరవ జీవితంలో ఏ మార్పు రాదని మీరు రాజకీయ కోరిక పెట్టుకోండి అని చెప్పాల్సి వచ్చిన జేఏసీ అయింది. ఉత్తరం వస్తారా రెడ్డి మీటింగ్కి? ఉత్తరం వచ్చి కూర్చుంటారా రెడ్డి వెలమ? మంచిర్యాలలో ఉన్న శ్రామిక లోకానికి ఇక్కడ గెలిచిన వెలమారెడ్డి దొరలకు ఏమైనా సంబంధం ఉందా? ఇంతమంది లక్షల మంది మంచిర్యాలలో బలమైన ఉద్యమాలు, బలమైనటువంటి చైతన్యం, కమ్యూనిస్టు పార్టీల నుంచి వచ్చిన అనేక సంఘాల ద్వారా చైతన్యమైన పాటలు, మాటలు, ఉద్యమం, నక్సలైట్లు, కమ్యూనిస్టులు, ఓ ఎక్కడి మాటలు, ఎక్కడి ఉద్యమం. అంతిమంగా రెడ్డి రావులే ఇక్కడ ఎమ్మెల్యే. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి ప్రాణాలు ఊది మంచిర్యాలలో తెలంగాణ ఉద్యమానికి సర్వం అర్పించి తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసింది కూడా ఇక్కడ వాళ్ళే. కానీ మంచిర్యాల ప్రాంతంలో ఒక్కొక్క కులానికి, ఒక్కొక్క సామాజిక వర్గానికి ఏమి వాగ్దానం మీకు వచ్చింది తెలంగాణ ఉద్యమం ద్వారా? ఏ వాగ్దానం ద్వారా మీరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు? ఏమైనా వాగ్దానం వచ్చిందా? ఏమైనా వాగ్దానం మీకు లభించిందా? ఏ వాగ్దానం లేదు. మరి ఏ విధంగా మారుతుందని తెలంగాణ ఉద్యమంలో మనం పాల్గొన్నాం? బానిసల మనస్తత్వం ఉన్నంత కాలం మన యజమానుల పిలుపులన్నింటికి, వారి పిలుపులన్నింటికి మన హృదయ తలుపులు తెరుచుకుంటాయి. అగ్నిలో దూకే ఉద్యమానికి రమ్మన్నా పోతాం యజమాని పిలిస్తే. అది తెలంగాణ ఉద్యమమైనా, నక్సలైట్ ఉద్యమమైనా, ఏ ఉద్యమైనా పిలుపుచ్చింది యజమాని. నువ్వు అగ్నిలో దూకడానికి సిద్ధం. ఏమొస్తుంది అనే నీ చైతన్యం యజమాని దగ్గర నువ్వు బానిస బంధం ఉన్నప్పుడు నీకెందుకుంటుంది చైతన్యం? వచ్చే తెలంగాణ రాజ్యంలో నా శ్రామిక, నా బాధిత, నా అట్టడుగు కులాల వాటా భాగస్వామ్యం ఎంత అన్న ఒక్క వాగ్దానానికి ఏమైనా వచ్చిందా? మరి ఎందుకు పాల్గొన్నావు తెలంగాణ ఉద్యమంలో? అంటే పిలిచింది యజమాని కాబట్టి. మరి నేను పిలుచుకుంటే ఎందుకు కావట్లేదు? నేను యజమానిని కాదు కాబట్టి. నేనెవరిని మరి? నేను నీకేమైతాను? అది అర్థం కూడా కాలేనటువంటి, అది అర్థం కూడా కాలేని, మనోనేత్రం లేని సమాజాన్ని చూడటం, అడవిని చూడటం మనకు వస్తుంది. సమాజాన్ని చూడటం మనకి ఎట్లా వస్తుంది? అడవిలో పోతే పాము, ఎలుగుబంటు, తోడేలు, సింహమో, పులో ఏది మీదికి వస్తుందో చూస్తావు. ఈ సమాజంలో నువ్వెట్లా చూస్తావు? ఇక్కడ జ్ఞానం కావాలి. ఏందమ్మా ఇక్కడ జ్ఞానం కావాలి మనకి.
ఇక్కడ మనకి జ్ఞానం కావాలి. ఇక్కడ కూడా ఎలుగుబంట్లు ఉన్నాయి, సమాజంలో పురులు ఉన్నాయి, సింహాలు ఉన్నాయి, సర్పాలు ఉన్నాయి. నువ్వు గుర్తుపట్టలేవు, ఇక్కడ వాళ్ళని గుర్తుపట్టలేవు. కానీ నీకు ఈ సమాజంలో శత్రువు ఎవరో మిత్రుడెవరో ఒక్క ఫూలే అంబేద్కర్లు మాత్రమే చెప్పారు. మరి వాళ్ళ మార్గంలో నువ్వు అనుసరిస్తే నువ్వు ఎవరి వల్ల ప్రమాదం బారిన పడుతున్నావో వాళ్ళని గుర్తుపట్టగలవు. కానీ ఫూలే అంబేద్కర్ బాటలో నువ్వు లేనప్పుడు నీకు శత్రువు ఎవరో మిత్రుడు ఎవరో తెలియదు కదా. శత్రువు ఎవరో మిత్రుడు ఎవరో తెలియనప్పుడు అడవిలోకి పోతే శత్రువు ప్రమాదకాన్ని గుర్తిస్తావు, మైదానంలో మాత్రం మైకి పనిచేయదు. అందుకనే తెలంగాణ గడ్డ మీద ఇంత పెద్ద తెలంగాణ ఉద్యమానికి మంచిర్యాల అనే ఒక శ్రామిక లోకం నుంచి ఒక తెలంగాణ ఉద్యమం వాగ్దానం మనకి ఎలాంటి వాగ్దానం లభించలేదు. తెలంగాణ ఉద్యమం ద్వారా అధికారంలోకి నీవు రావడానికి నీకు ఆలోచన లేదు. కానీ అరవింద్ రెడ్డికి ఎట్లా వచ్చింది ఆలోచన? తెలంగాణ ఉద్యమం ద్వారా నా రెడ్డి జాతిని అధికారంలోకి తేవాలి అనే ఆలోచన తనకెందుకు వచ్చింది, మనకెందుకు రాలేదు? తన రెడ్డి జాతి నుంచి చట్టసభలోకి పోయింది. కానీ ఇలాంటి ఏ ఆలోచన లేకుండా నువ్వు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నావు. అతడు ఈ ఉద్యమంలోకి ప్రవేశించి ఈ ఉద్యమం ద్వారా చట్టసభలోకి పోయి ఈ ఉద్యమం ద్వారా తన జాతిని అధికారంలో తీసుకొచ్చే ఆలోచన చేశాడు. వాళ్ళ రెడ్లందరితో మాట్లాడుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ రెడ్లది, కానీ అందులో వరదగారు ఉన్నాడు, ప్రేమ్ సాగర్ రావు అని. ఆ ఆటని ఎడిదిప్పినాడు కేసీఆర్. తెలంగాణ ఉద్యమం వెలబంది, కానీ ఒక రెడ్డి గారు కావాలి దీనికి. చూసిన రాట కాంగ్రెస్ పార్టీ యజమానులంతా రెడ్లు, కానీ దాంట్లో ఒక వెలమ దొర కావాలి ఈ ప్రాంతం నుంచి. ఆ పార్టీని ఎందుకు పోనీయాలి? ఇక్కడ రెడ్డి ఏం చేసిండు? తెలంగాణ ఉద్యమం వెలబందే, కానీ ఒక రెడ్డి కావాలి. ఈ లెక్కలేమి మనకు తెలియదు. మంచిర్యాల అమాయక లోకం తెలంగాణ ఉద్యమంలో గుండెలు పగలు తీసుకుంది, తెలంగాణ ఉద్యమంలోకి ప్రవేశించింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, లక్షలాది మంది యొక్క శక్తి ద్వారా తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసి మన ఊపిరిని వదిలిపెట్టి రాజ్యాన్ని వెలమ చేతిలో పెట్టారు. ఇక్కడ 10 ఏళ్ల నుంచి తెలంగాణలో ఒక ఉద్యమం నడుస్తున్నది. తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత ఉద్యమం ద్వారా రాజ్యం వచ్చిన తర్వాత దాదాపు 11-12 ఏళ్ళైంది. తెలంగాణ ఉద్యమం ద్వారా రాజ్యానికి వచ్చిన వెలమదొరలది దాదాపు 10 సంవత్సరాలు అయింది. అవును సార్, 12 ఏళ్ల నుంచి ఒక ఉద్యమం నడుస్తున్నది తెలంగాణ. ఈ ఉద్యమం భాష మనకు అర్థం కాదు. ఏంటి ఆ ఉద్యమం? తెలంగాణలో ఒక 10-12 ఏళ్ల నుంచి ఒక ఉద్యమం నడుస్తున్నది. అది రెడ్డి ఉద్యమం. అది కాంగ్రెస్ పార్టీ రూపంలో ఎప్పుడెప్పుడా ఈ వెలమ రాజ్యాన్ని దింపి రెడ్డి రాజ్యాన్ని తెలంగాణ పీఠం మీద కూర్చోబెట్టాలని కలలు ప్రణాళికలు కన్న జైపాల్ రెడ్డి చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు? తన రెడ్డి రాజ్యం తెలంగాణలో స్థాపించబడలేదనే మనోవేదంతో చనిపోయాడు.
షార్ప్గా వెలమ రాజ్యాన్ని గొడ్డలితో నరకడం ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళ కాలే. షార్ప్ పదునైన గొడ్డలి తీసుకొని ఆ గొడ్డలితో వెలమ రాజ్యాన్ని నరకడం ఉత్తమ్ కుమార్ రెడ్డి వల్ల కాలే. కాబట్టి షార్ప్ నైఫ్, అత్యాధునికమైన పదునైన ఖడ్గం ఒకటి కావాలి వెలమ రాజ్యాన్ని నరికి చంపడానికి. దానికే పదునైన ఖడ్గాన్ని రేవంత్ రెడ్డిని ఎంచుకున్నారు రెడ్డి. ఆ రేవంత్ రెడ్డితో యుద్ధం చేయించారు, రెడ్డి రాజ్యాన్ని స్థాపించారు. ఇది ఈ ఉద్యమం. ఈ ఉద్యమంలో కూడా మనం ప్రవేశించినాం. ఈ ఉద్యమంలో కూడా ప్రవేశించాం. ఒకసారి రెడ్లంతా మీటింగ్ పెట్టుకొని, మన రెడ్లంతా రావడం లేదు కదా, ఇది రెడ్డి ఉద్యమమే అంటున్నారు కానీ మనంతా రెడ్లు రావడం లేదు కదా, అందరికీ అర్థం కావట్లేదు ఇది రెడ్డి ఉద్యమం అని, అందరు రావట్లేదు కదా దీంట్లో కానీ రెడ్లు మాట్లాడుకున్నారు. వాళ్ళంతా రేవంత్ రెడ్డిని కలిశారు. అప్పుడు రెడ్లంతా ఏం చేశారంటే, పరిపాలించే శక్తి రెడ్లకి మాత్రమే ఉంది, ఎప్పటికైనా తెలంగాణని రెడ్డిలో పరిపాలిస్తారు, రెడ్డి రాజ్యాన్ని స్థాపిస్తామని ఓపెన్గా మాట్లాడారు. అయినా మనం అదే ఉద్యమంలో ఉన్నాం. అప్పటికీ అర్థం కాదు. మొత్తానికి రెడ్డి రాజ్యాన్ని స్థాపించారు. ఈ రెడ్డి రాజ్యం కాంగ్రెస్ పార్టీ ఉద్యమ రూపంలో కాంగ్రెస్ పార్టీ ముసుకేసుకొని రెడ్లు ఉద్యమాన్ని స్థాపించి, ఉద్యమాన్ని రగిలించి వెలమ రాజ్యాన్ని దింపి రెడ్డి రాజ్యాన్ని స్థాపించారు రేవంత్ రెడ్డి రూపం. ఇందులో నీ వాటా లేదు, తెలంగాణ ఉద్యమంలో నీ వాటా లేదు, భారత స్వాతంత్ర ఉద్యమంలో నీ వాటా లేదు, హిందూ బీజేపీ ఉద్యమంలో నీ వాటా లేదు, కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమంలో నీ వాటా లేదు, నక్సలైట్ ఉద్యమంలో నీ వాటా లేదు. నాయకత్వం అంతా వాళ్ళు తీసుకొని రాజ్యాన్ని స్థాపించేదానికి ప్రజాశక్తి కావాలి. కాబట్టి ఆ ప్రజాశక్తిలో మనం అంతా బలి పశువులవి బలిపీఠం ఎక్కినాం. ఇక్కడ ఏం జరుగుతున్నది? అది ఉస్మానియా యూనివర్సిటీ అయినా, మంచిర్యాలలో ఉన్న ఒక గ్రామంలోనేనా, మా అందరికీ ఉద్యోగాలు వస్తాయని, మా అందరికీ ఉద్యోగాలు వస్తాయి కాబట్టి, లక్షల సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయి కాబట్టి మేము తెలంగాణ ఉద్యమాన్ని భాగస్వాములమై తెలంగాణ ఉద్యమాన్ని అధికారంలోకి తీసుకొచ్చినామని యూనివర్సిటీ విద్యార్థులు అంటారు. ఎవరు యూనివర్సిటీ విద్యార్థులు? మన బిడ్డలు. అధికారంలోకి వచ్చింది తెలంగాణ ఉద్యమం. ఈయన ఉద్యోగాలు ఇవ్వలేదు కాబట్టి రేవంత్ రెడ్డిని కూర్చోబెడతాం, ఆయన ఉద్యోగాలు ఇస్తాడని. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఉద్యోగాలు ఇవ్వలేదు కాబట్టి బీజేపీని కూర్చోబెడతాం అంటారు యూనివర్సిటీ విద్యార్థులు. 3 పార్టీలు అయిపోయి. కానీ మనం కూర్చుంటూనే ఉద్యోగాలు వస్తాయని ఒక్క యూనివర్సిటీ విద్యార్థి అనుకోవడం లేదే. మనం కూర్చుంటూనే రాజ్యంలో ఉద్యోగాలు వస్తాయని ఒక్కరు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బయట నుంచి అనుకోవట్లేదే. మనం కూర్చుంటేనే మనందరికీ ఉద్యోగాలు, మనందరికీ వాటా, మనందరికీ జీవితం దొరికిద్దని అదే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి నేను నాగం కుమార్ స్వామి బయలుదేరి. ఎందుకు? మనం కూర్చుంటే రాజ్యం నుంచి మనకు ఉద్యోగాలు వస్తాయి. ఒక ఉద్యోగం ఒక అగ్రవర్ణం ఆయన ఇవ్వాలని ఎందుకు అనుకుంటాడు? ఎందుకు అనుకుంటాడు? తన నైతిక జీవితం ఏంటి? గంటల తరబడి, రోజుల తరబడి, సంవత్సరాల తరబడి తన గడి ముందు మన అయ్యలు నిలబడితే గంత గంజినీళ్ళకు కూడా పోయని నైతిక విలువలు వాళ్ళవి. అలాంటి వ్యక్తి నీకు ఉద్యోగం ఇస్తే నీకు స్థిరమైన జీవితాన్ని ఇవ్వాలని ఎందుకు అనుకుంటాడు? ఎప్పుడూ మనం ఆకలితో, అర్ధాకలితో, అవమానంతో, బాధలతో, కష్టాలతో బాధపడుతూ బతకాలి. అట్లాంటి బాధలలో మనం బ్రతికినప్పుడే వాళ్ళ యొక్క యజమానుల రాజ్యం నిలకడగా ఉంటుంది. అందుకని తెలంగాణ గడ్డ మీద ఫూలే అంబేద్కర్ అనే మనోనేత్రంతో చూడగలిగినప్పుడు సమాజాన్ని నీ పాత్ర ఏంటో అర్థమైంది, శత్రువు ఎవరో మిత్రుడు ఎవరో అర్థమైంది. ఈ దృష్టి మనకు లేనప్పుడు,
ఈ దృష్టి మనకు లేనప్పుడు నువ్వు ఎందుకు బతుకుతున్నావో సమాజంలో నీకే అర్థం కాదు. మొదటి స్వాతంత్రోద్యమం వచ్చినప్పుడు దేశమంతా అల్లుకుంటుంటే అప్పుడు జ్యోతిరావు ఫూలే ఈ స్వాతంత్ర ఉద్యమంలో నా వాటా ఎంత అని అడిగాడు. ఎప్పుడు ఇది 1850 తర్వాత. ఈ స్వాతంత్ర ఉద్యమానికి ఎవరు నాయకత్వం వహిస్తున్నారో అని అడిగిండు జ్యోతిరావు. ఎవరిని ఎల్లగొట్టి ఎవరు అధికారంలోకి రావడానికి పోరాటం జరుగుతున్నది, ఆ పోరాటంలో మా వర్గాల భాగస్వామ్యం ఎంత అని 200 ఏళ్ల క్రితం అడిగాడు. 100 ఏళ్ల క్రితం, 150 ఏళ్ల క్రితం, 175 ఏళ్ల క్రితం అడిగాడు. 170 ఏళ్ల క్రితం నీకోసం తపన పడ్డ నీ తాతలాంటి జ్యోతిరావు పూలే యుద్ధం చేస్తే అది నీకెందుకు ఆదర్శం కాలే? అది నీకెందుకు ఆదర్శం కాలే? రెండవ స్వాతంత్ర ఉద్యమంలో అంబేద్కర్ అడిగిండు, భారత స్వాతంత్ర్యం ద్వారా ఈ దేశంలో అధికారానికి వస్తే అందులో మా వర్గాల వాటా ఎంత అని కడ వరకు పోరాడిండు అంబేద్కర్. ఇదెందుకు నీకు ఆదర్శం కాలే? ఈ రెండు నీకు ఆదర్శమై ఉన్నట్టయితే, ఈ రెండింటి మార్గంలో నువ్వు నడిచున్నట్టయితే తెలంగాణలో 3 కోట్ల మంది కేసీఆర్ గల్లా బట్టి అరే నువ్వు తీసుకొచ్చే రాజ్యంలో నా బాట అయింది, అది గెలిచినాకనే నీ తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటావని చెప్పేటోళ్ళం కేసీఆర్. కానీ నువ్వు అడిగినావు ఈ మాట కేసీఆర్? ఎంత మాయకులం మనం. తల వంచి తలలు అర్పితం చేసి ఇవాళ ఒకడు ఉద్యోగం ఇవ్వకపోతే ఇంకోటి సింహాసనం మీద కూర్చోబెడతాం, ఒకడు ఉద్యోగం ఇవ్వకపోతే ఇంకోటి కూర్చోబెడతాం, ఒక దొరదంతే ఇంకో దొర దగ్గరికి పోతాం. మంచిర్యాల అనే ప్రాంతానికి వెలమదొరకి సంబంధం ఏంటి? పార్లమెంటరీ కాన్స్టిట్యూషన్ డెమోక్రసీ వచ్చిన తర్వాత, ప్రజాస్వామ్య రాజ్యం వచ్చి భారత రాజ్యాంగం అమలవుతున్నటువంటి ఈ భూమి మీద అడవులలో ఉన్నటువంటి ఒక గడి వెలమదొరలు మళ్ళెట్టొచ్చి అసెంబ్లీకి ఎమ్మెల్యే అవుతారు? జ్ఞానం లేదు మనకి, బుద్ధి లేదు మనకి. ఒక చట్టం దానంతట అది అమలు కాదు, ఒక శాసనం దానంతట అమలు కాదు. ప్రజా చైతన్యంతో శాసనాన్ని అమలు చేయించే శక్తి, చైతన్యం, బలం ఉండాలి ప్రజలకి. చట్టం దానంతట అమలు కాదు, రాజ్యాంగం రాసినంత మాత్రం అమలు కాదు. మళ్ళీ శత్రువు మరో రూపంలో ప్రవేశిస్తూనే ఉంటాడు. ఒక అడవిలో ఉండేటువంటి గడీ దొరలు 100కి 1 కూడా లేనటువంటి గడీ దొర, ఒక ప్రభు, ఒక గడి ప్రభు మళ్ళీ ప్రజాస్వామ్యంలోకి ప్రవేశించి మంచిర్యాల ద్వారా ఎందుకు ఎమ్మెల్యేలు అవుతారు? ఒక మంచిర్యాల అనేటువంటి ఇంత పెద్ద కార్మిక లోకం, బళాషా నుంచి ఇల్లెండు మీదుగా కొత్తగూడెం సత్తుపల్లి వరకు ఒక బొగ్గుగని లోయ ప్రాంతం. ఇలాంటి ప్రాంతంలో వెలమ దొర ఎట్లా చట్టసభల్లోకి పోతాడు, రెడ్డి దొర ఎట్లా చట్టసభల్లోకి పోతాడు? అనేక ఉద్యమాల్లో బీజేపీ ద్వారా కూడా మళ్ళీ ఒక వెలమ దొర, రెడ్డి దొర పోతాడు. ఇది మంచిర్యాలకే పరిమితం కాలే, ఇది మొత్తం తెలంగాణ ఫినామినేట్. అందుకని ఇలాంటి ఉద్యమాలలో మనకి మనోనేత్రం లేకపోతే సంఘంలో ఎట్లా బతుకుతామని నేను అంటాను. 3వ నేత్రం కావాలి, శారీరక నేత్రం. ఇది శరీరానికి వచ్చిన నేత్రం, ఇది గుర్తుపట్టదు శత్రువుని. గుర్తుపట్టాలంటే జ్యోతిరావు ఫూలే, అంబేద్కర్, కాన్షీరామ్ రాజ్యాంగం ఇచ్చిన 3వ నేత్రం తెరుచుకోనంత వరకు నీకు సమాజంలో ఎవరో గుర్తుపట్టలేదు. అది సాధ్యమైనప్పుడు నిన్ను ఎన్ని ఉద్యమాలు ఆకర్షించినా నువ్వు ఆకర్షణకి లొంగు. అందుకని ఇలాంటి మంచిర్యాల ప్రాంతంలో మనమంతా బీసీ, ఎస్సీ, ఎస్టీలంతా ఒక బలంగా మారాలి. ప్రజల మీద ప్రేమ ఉంటే ఆయన ఎంతో మంచివాడు అని అంటున్నాం. మన దాంట్లో అందరం మనం మంచివాళ్ళవి. నీ మంచి ద్వారా ఈ సమాజానికి ఏమొచ్చిందని అడుగుతున్నాం. ప్రజలంటే ప్రేమ అంటున్నావు, నీ ప్రేమ ద్వారా ఈ సమాజానికి ఏమొచ్చింది అని అడుగుతున్నావు. నీ మంచి నీ నైతిక ప్రవర్తనకు సంబంధించిన విషయం, నీ మంచి నీ వ్యక్తిగత పరిధికి సంబంధించిన విషయం. కానీ నీ మంచి ద్వారా సమాజానికి నాయకత్వం వహించి, నీ మంచి ద్వారా సమాజానికి నాయకత్వం వహించి, ఆ నాయకత్వం ద్వారా అధికారాన్ని తీసుకొచ్చి, ఆ అధికారం ద్వారా నీ జాతిని మార్చినటువంటి నీ మంచితనం ఎక్కడైనా ఉపయోగపడిందా? మంచివాడే కావాలి.
కానీ మంచివాడు నాయకత్వంలో లేడు, మంచివాడు రాజకీయాల్లో లేడు, మంచివాడికి అధికారం సంపాదించాలనే కోరిక కూడా లేదు. అందుకనే మంచివాళ్ళు వ్యక్తిగత జీవితంలోనే బ్రతుకుతున్నారు. మంచివాడు లక్షల మందికి ప్రతినిధిగా మారడానికి ఒక చాకలాయనో, ఒక మంచి మంగళాయనో, ఒక మంచి గౌన్లాయనో, ఒక మంచి పద్మశాలాయనో, ఒక మంచి యాదవుడు లక్షల మందికి నాయకత్వం వహించి తద్వారా అధికారంలోకి వచ్చి ఆ అధికారం ద్వారా తన జాతుల్ని మార్చడానికే బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ జన్మించిందని చెప్తున్నాం మీ అందరికీ. అందుకనే నాకు ఒక వ్యక్తి ఎంత మంచివాడిగా కనిపించినా నాకు ఎలాంటి చలనం రాదు. నీ మంచి ఎవరి కోసం అని అడుగుతా. అందుకనే నీ మంచికి ఆయుధం కావాలి, నీ మంచికి ఆయుధం కావాలి, నీ మంచి అనే హృదయానికి ఒక ఆయుధం కావాలి. ఆ ఆయుధంతో చెడు మీద యుద్ధం చేసి రాజ్యాన్ని తెచ్చుకోవాలి. దానికోసం ఇగో ఈ రాష్ట్రంలో మన అణగారిన బిడ్డల కోసం మన రాజ్యాన్ని స్థాపించడానికి, మన రాజ్యం అంటే చిన్న విషయం కాదు. రాజ్యం అంటే ఒక ప్రపంచాన్ని కాదని మరొక ప్రపంచాన్ని కట్టడం, మరొక ప్రపంచాన్నే కట్టడం. అంత పెద్ద పని, మరొక ప్రపంచాన్ని కట్టేంత ప్రణాళిక గీసింది అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా. మరో ప్రపంచాన్ని కట్టడానికి, ఒక నూతన ప్రపంచాన్నే కట్టడానికి ఏం జరగాలి మరి? ఒక కొత్త ప్రపంచాన్ని కట్టడానికి ముందు నీ వ్యక్తిత్వ ప్రపంచం కట్టుకోవాలి. నువ్వు ఫస్ట్ నీలో ఒక ప్రపంచాన్ని కట్టుకోవాలి. నీలోనే ఆ ప్రపంచాన్ని కట్టుకుంటే కేసీఆర్ కాదు కదా, బ్రహ్మ మహేశ్వరుడు విష్ణువులు వచ్చినా కూడా నీ ప్రపంచాన్ని ఎవరు ముట్టుకోలేరు. నీ వ్యక్తిత్వ ప్రపంచం అది ఎక్కడి నుంచి వస్తుంది? నీ మహనీయుల నుంచి వస్తుంది, నీ పూర్వీకుల నుంచి వస్తుంది, నీ తాత నుంచి. అది శారీరక వారసత్వం. కానీ ఫూలే అంబేద్కర్ల యొక్క వారసత్వం మనం వాళ్ళ దారిలో నడిచినప్పుడు నీ రాజ్యం వస్తుంది. అగో అలాంటి రాజ్యాన్ని స్థాపించడానికి తెలంగాణ గడ్డ మీద బీసీ ఎస్సీ ఎస్టీలు తమ రాజ్యాన్ని స్థాపించుకోవడానికి రాజ్యాంగ ఆయుధాలతో ఈ గడ్డ మీద రాజ్యం వస్తే మన 3.5 కోట్ల మంది ప్రజల యొక్క ఆర్థిక జీవితం బాగుపడుతుంది, సామాజిక జీవితం బాగుపడుతుంది. ప్రతి ఒక్క కులానికి ఉన్నటువంటి 2000 యుగాలుగా వస్తున్నటువంటి మన కుల వృత్తులన్నీ చేసుకొని ఆ ఆధునికత ద్వారా మన వృత్తిని మోడర్నైజ్ చేసుకొని మన జీవితాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ఈ ఆలోచన మనం అధికారంలోకి వస్తేనే సాధ్యం. అందుకే నేను ప్రతినిధిగా మారాలి, ఇక్కడ ఒక ప్రతినిధిగా మారాలి. ఇలాంటి ఒక పెద్ద రాజకీయమేమో మన కోసం వచ్చింది, ప్రజాస్వామ్య రాజకీయం వచ్చింది మన కోసం, ప్రభువుల కోసం కాదు. ప్రజాస్వామ్య రాజకీయమేమో వచ్చిన కాలం రాజకీయాలు చేయాలనే ఆలోచనేమో ఏ ప్రజల కోసం అంబేద్కర్ మన కోసం ప్రజాస్వామ్య రాజకీయ సిస్టాన్ని తీసుకొస్తే ఆ ప్రజలకే రాజకీయ కోరిక లేదు. ఇంకేం జరుగుతుంది చెప్పండి? నీవు రాజు కావడానికి, నీవు ప్రభువు కావడానికి, నీ రాజ్యం రావడానికి ఏమో అంబేద్కర్ ఒక సిస్టాన్ని క్రియేట్ చేస్తే నీకే రాజకీయ కోరిక లేనప్పుడు ఇప్పుడు రాజ్యం ఎవరు తీసుకురావాలి? ఎవరు తీసుకురావాలి రాజ్యం? ఎంత పిటి ఈ విషయం, ఎంత బాధాకరం. ప్రపంచంలో ఏ దేశంలో జరగలే ఈ పరిస్థితి. ఏ ప్రజల కోసం ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థను అంబేద్కర్ నిర్మించిండో ఆ ప్రజలకే రాజకీయ కోరిక లేదు. ఎవరి కోసం చేయాలి? అందుకోసమే అధికారం తెచ్చుకోవాలని, రాజకీయ అధికారం మన జాతులకు రావాలనే సంకల్పం, కోరిక ఉంటే ఈ ఉద్యమంలో పనిచేయండి అని అంటున్నాం. అందుకోసం తెలంగాణ గడ్డ మీద 100 కులాలు ఉన్నాయి. కొన్ని కులాలు చిన్న చిన్న అట్లా ఉంచినా 100 నుంచి 125, 150 కులాలు కూడా ఉన్నాయి. మనందరికీ తెలంగాణ భూమిలో వాటా కావాలి. 1 కోటి ఎకరాల భూమిని కూడా ఇంకా పంచుకునే అంత ఉన్నది. ఇల్లీగల్గా దాచుకున్న భూమిని బయటికి తీసుకొస్తే
అంతా కలిపితే ఇంకా 1 కోటి ఎకరాల భూమి ఉంది. 25 లక్షల కుటుంబాలకు భూమి ఇవ్వాలంటే 4 ఎకరాలు ఇవ్వచ్చు. 1 కోటి కుటుంబాలకు భూమి ఇవ్వాలంటే ఒక్కొక్క ఎకరం ఇవ్వచ్చు. చాలదా జీవితం? మారదా జీవితం? ఆ భూమిని మనకందరికీ పంచుకోవాలనే చట్టం ఒక రెడ్డి భూస్వామి ఎందుకు చేస్తాడు? ఒక వెలవ భూస్వామి ఎందుకు చేస్తాడు? ఇది మనం అధికారంలోకి వస్తే భూమిని పంచుకుంటాం. అసెంబ్లీలో ప్రతి కులానికి ఒక ప్రతినిధిని పంపిస్తాం. అసెంబ్లీలోకి ప్రతి కులం నుంచి ఒక చట్టసభలో మన మనిషి, మన ప్రజల కోసం మాట్లాడే మనిషి. ఈ తెలంగాణ రాజ్యంలో వచ్చే సంపదలో సమాన వాటా. నీ జాతిని మార్చుకోవడానికి ఎంత ధనం కావాలి? వ్యాపారం చేసుకోవడానికి ఎంత ధనం కావాలి? 25 లక్షల కోట్ల రూపాయలు 10 మందికి పంచిందట ఈ దేశం. 10,000 రూపాయల బ్యాంకు లోనికి మనకు గతి లేదు. మూత్రం పోసే కాడ, గోడల పక్కన మూత్రాలు పోసే కాడ చేపలు, మాంసం, కూరగాయలు, పండ్లు అమ్ముకుంటూ ఉంటుంది బీసీ సమాజం. ఎస్సీలు ఎట్లాగో వ్యాపారం చేయరు రోడ్ల మీద. ఫుట్పాత్ బిజినెస్ అంతా బీసీలు. మూత్రం పోసే కాడ పండ్లు, కూరగాయలు, చేపలు, మాంసం రోడ్ల మీద అమ్ముకుంటున్న దేశం ఇది. సిగ్గు శరం ప్రభుత్వానికి ఉందా? ఏ దేశంలోనైనా ఇది ఉందా ఈ పరిస్థితి? ఇది ఈ దేశం. ఎంత ఆత్మగౌరవంగా వ్యాపారం చేయాలి మనం? అందుకనే అగ్రకుల వ్యాపారాలను ధ్వంసం చేయడానికి అణగారిన వర్గాలంతా ఒక వ్యాపార సముదాయం కాంప్లెక్స్ నిర్మించుకొని మన అణగారిన వర్గాల షాపుల్లోనే మన వస్తువులు కొనాలని పరస్పర సహకార పద్ధతిలో అణగారిన వర్గాల వ్యాపార సముదాయంలో అణగారిన వర్గాలే వస్తువులు కొనుక్కోవాలి. ఇక అగ్రకులం వాడి షాపులో రూపాయి అమ్ముడుపోతుంది ఏదన్నా? ఈ ఒక్క పని చేస్తే మన రాజ్యం వచ్చాక సమాధి అయిపోతుందిగా అగ్రకుల ఆర్థిక వ్యవస్థ. ఇది మనం చేయాలనే ఆలోచన. అందుకనే నేనేమన్నానంటే, ఒక మంచి వ్యక్తి, ప్రేమగల్లోడు, పేదరికాన్ని చూసినా ఎదుటివాడి బాధలను చూస్తే తట్టుకోలేనాడు, కళ్ళల్లో నీళ్లు గార్చుకునేటవాడు, మంచి వ్యక్తిత్వం ఉన్నవాడు. నీ వ్యక్తిత్వం, నీ మంచితనం, నీ హృదయం, నీ కన్నీళ్లు ఈ సమాజానికి నాయకత్వం వహిస్తే సిస్టమ్ మారిపోతుంది. అందుకని మన ప్రజలకి నాయకత్వం వహించి తెలంగాణ గడ్డ మీద మన అణగారిన వర్గాల రాజ్యాన్ని స్థాపిద్దాం. ఆ రాజ్యం ద్వారా మన జాతులన్నింటినీ మార్చుకున్నాం. తెలంగాణ గడ్డ మీద వెలమ రాజకీయ స్థాపన కోసం తెలంగాణ ఉద్యమాన్ని తీసుకొచ్చారు. 2వ దశలో రెడ్డి రాజ్యం, మొదటి దశలో తెలంగాణలో వెలమ రాజ్యాన్ని స్థాపించుకోవడానికి తెలంగాణ ఉద్యమాన్ని స్థాపించిన కోదండ రామిరెడ్డి అనే భూస్వామి మీ మంచిర్యాల అంతర్ వలస భూస్వామి. జమ్మికుంట అవతల హుజూరాబాద్ ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి వచ్చిన భూస్వామి బిడ్డ. అతడే నాయకత్వం వహించి, రేట్ల నుంచి అతడు, వెలమ నుంచి కేసీఆర్ ఇద్దరు కలిసి వెలమారెడ్డి భూస్వామ్య వ్యవస్థ కోసం జేఏసీని నిర్మాణం చేసి ఆ జేఏసీ ద్వారా వెలమారెడ్డి రాజ్యాన్ని స్థాపించారు తెలంగాణ గడ్డ మీద. దాన్ని ఢీకొట్టి తెలంగాణలో బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యాన్ని స్థాపించడానికి మనం కూడా ఒక జేఏసీని స్థాపించామని మీ అందరి మధ్యలో ప్రకటించాం. మన రాజ్యంలో గంగపుత్రుడు కూడా అసెంబ్లీలో ఉండాలి. మన రాజ్యంలో గంగపుత్రుడు అసెంబ్లీలో ఉండాలి. ఎందుకు? 40,000 చెరువుల కాకతీయుల చెరువుల్లో చేపలు, 40,000 చెరువుల చేపలు ఎవరు పెంచాలి? ఆ వ్యాపారం ఎవరు చేయాలి? గంగపుత్రుడు, ముదిరాజు చేయాలి. మరి వాళ్ళు ఈ రాజ్య ప్రతినిధులుగా లేరే, అసెంబ్లీలో లేరే, పార్లమెంట్లో లేరే. 700 ట్రైన్లు పోతుంటాయి ఇక్కడి నుంచి. ఆ ట్రైన్లలో అన్ని కంపార్ట్మెంట్స్లో తెల్లటి బెడ్షీట్స్ ఉంటాయి, సీట్లకి ఉంటాయి, బెర్త్లలో పడుకోవడానికి ఉంటాయి. ఈ బట్టలు మొత్తం వాష్ చేసి ఆ బట్టల్ని రైళ్ళకి అందించే వాళ్ళు చాకల వల్ల
వాళ్ళు ఇయ్యాలనే సంకల్పం యజమానికి ఎందుకు ఉంటుంది? వాడు భూస్వామి. ప్రతి కులవృత్తిని ఆధునీకరించి ఆ వృత్తి ద్వారా మన జీవితాన్ని బాగు చేయాలని యజమాని ఎందుకు అనుకుంటాడు? అందుకనే మన రాజ్యంలో ఈ ఆలోచన వస్తుంది. మన రాజ్యం ఇది మనం బాగు చేసుకోవడానికి ఈ తెలంగాణని మన ఇల్లుని మనం బాగు చేసుకోవడానికి సహజమైన విషయంగా భావిస్తున్నాం. మన మరణాలని, మన బంధువుల మరణాలని ఒక సహజమైన విషయంగా భావిస్తున్నాం. మా మామ చచ్చిపోయింది, మా అన్న చచ్చిపోయింది, మా అక్క చనిపోయింది, మా అమ్మ చచ్చిపోయింది, మా చెల్లి చనిపోయిందని ఒక సహజమైన విషయంగా భావిస్తున్నాం. కానీ ఒక దేశంలో ఒక వ్యక్తి రక్తహీనతతో మరణిస్తే మనిషి చనిపోయిన బంధువులు కోర్టు కేసేశారు. రక్తహీనతతో ఈ మనిషి ఎందుకు చనిపోయాడని కోర్టులో వాదనలు ప్రారంభమైంది. ఈ మనిషి శరీరంలో రక్తం లేకపోవడానికి ఈ రాజ్యాన్ని పరిపాలించే వాడే కారణము అని కోర్టు నిర్ధారించింది. ఆ రాజ్యాన్ని పరిపాలించే పాలకుడు ఆ శ్రామికురాలైన పేదరానికి సరి అయిన పౌష్టికాహారం అందించలేదు కాబట్టి ఆమెకి శరీరంలో రక్తం లేక పిల్లలు అనేటువంటి ఒక సృష్టి కార్యం, సృష్టికర్త మహిళ కాంతి అంతా మన అక్కలది, అమ్మలది, చెల్లెళ్ళది, గ్రామాల్లో కోట్ల మంది ఉన్నటువంటి మన అక్కలు అమ్మల యొక్క కాంతి, యవ్వనం, వయస్సు అంతా పిల్లలు కనంగానే పోతుంది. చివరి వరకు అది రాదు. ఎందుకో తెలుసా? వాళ్ళ కాల్షియం, ఐరన్, ప్రోటీన్ సమస్త మనిషికి కావలసినటువంటి ఏమి అందక కాంతి మొత్తం పోతుంది 25 ఏళ్లకే. అట్లా లక్షల మంది మన ఆడకూతులు చనిపోతుంటారు. ఆ దేశంలో రక్తహీనతతో ఆమె చనిపోతే, ఎందుకు చనిపోయిందని కోర్టుకు పోతే, రాజ్యాన్ని పరిపాలించే పాలకుడు ఆ తల్లికి పౌష్టికాహారం ఇవ్వలేదు కాబట్టి ఆ పాలకుడు కేవలం ఆ శ్రామిక తల్లికి పౌష్టికాహారం పెట్టకపోవడం వల్లనే రక్తహీనతతో చనిపోయింది ఆమె. దీనికి కారకుడు ఆ రాజ్యాన్ని పరిపాలించే రాజే. వాడి మీద మర్డర్ కేసు నమోదు చేయని కోర్టు నిర్ధారించింది. మరి ఇప్పుడు చనిపోతున్న లక్షల కోట్ల మంది మన మరణాలకి బాధ్యుడెవడు? ఈ రాజ్యాన్ని పరిపాలించే కేసీఆర్, రేవంత్ రెడ్డి, అంతకుముందు ఉన్న ముఖ్యమంత్రులు కాదా? మనం చదువు లేకుండా బజార్లో పడి పని లేకుండా తినడానికి వాడు కారణం కాదా? రక్తం లేకపోవడానికి వాడు కారణం కాదా? మన మరణానికి కారణం కాదా? విద్య లేదు, వైద్యం లేదు, భూమి లేదు, పని లేదు, శాంతి భద్రత లేవు. ఎందుకు వాడు పరిపాలిస్తే స్థాయిలో వాడు సస్తే దేనికి మనకి? ఈ జ్ఞానం రాకుండా మన మరణాలని సహజంగా తీసుకుంటాం. చచ్చిపోతాను, పోతాను, దినాలకు పోతాను, అయిపోతుంది. ఇదే జరుగుతుంది. అందుకోసం ఇది ఆలోచించాలా మంచివాడు. అందుకనే చెడ్డవాడు ఎట్లాగో చెడ్డవాడు, మంచివాడు అనగా నాకు సంబరం రావటంలే. ఆ మంచివాడు నువ్వేం చేస్తున్నావు? మరి నీ మంచి నీ దగ్గర పెట్టుకుంటావా? ఆ మంచివాడు, ఆ హృదయం ఉన్నవాడు, ఆ ఆర్ద్రత ఉన్నవాడు సమాజానికి నాయకత్వం వహించు, అధికారాన్ని సంపాదించు, ఆ అధికారం ద్వారా నీ జాతిని మార్చు, చరితార్థుడిగా. అట్లా మనందరం సంకల్పిస్తే తెలంగాణ గడ్డ మీద మన BC/SC/STల రాజ్యం వస్తుంది. ఆ రాజ్యం ద్వారా మనందరం చల్లగా, అందరం ఆనందంగా, సంతోషంగా బతికి ఈ రాజ్యం భారతదేశానికే ఒక ఆదర్శ రాజ్యంగా నిలబడుతుంది. తద్వారా ఈ లోకమే మారిపోతుంది. దానికి పునాది రాయి వేసుకోవాలని, దానికోసం మీరంతా బయలుదేరి పనిచేయాలని కోరుకుంటూ సెలవు.